ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేస్తుండ్రు. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల ఘట్టం, గోదావరి నల్లమల్ల సాగర్ ఘట్టం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాలయాలకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండ్రు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్లన్నీ కిందికి ఆంధ్రకు పోవాలనా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో, గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది. మన రాష్ట్రానికి ఉన్న 34% తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కృష్ణాలో మన వాటాను వాడుకోవడంలో, ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో, అక్రమంగా కృష్ణా నది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు. తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు. గోదావరిలో బనకచెర్లను ఆపలేరు. ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిలు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది. మీరు కొత్తగా నిర్మించిందేమి లేదు కానీ ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను కాపాడడంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. చివరిగా రైతు బంధు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.